హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఈ ఇయర్లో మనకి అని అనిపించిన సినిమా లిస్ట్ గురించి చెప్తాను. ఈ లిస్ట్ లో మీకు చాలా నచ్చిన సినిమాలు ఉండొచ్చు, నచ్చని సినిమాలు ఉండొచ్చు. అఫెండ్ అవ్వద్దు, ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. మరి ఇలాంటి రాడి సినిమాలు నువ్వు ఎందుకు చూసావురా అసలు అంటే దానికి నా ఆన్సర్, నేను పెద్ద లపాకి, చాలా పెద్ద లపాకి. ఈ సినిమా లిస్ట్ ఏ ఆర్డర్ లో పెట్టాలో కూడా నాకు అర్థం కాలే. ఎందుకంటే ఒకదాన్ని మించిన ఒకటి ఉంటది. హెడ్ఏక్ తెప్పించిన సినిమాల దగ్గర నుంచి ఈ జీవితం మీద విరక్తి తెప్పించిన సినిమాల వరకు అన్ని లిస్టులు చెప్తాను. ముందుగా నాకు ఈయన డైరెక్టర్ అయినా అని నాకు క్వశ్చన్ వచ్చిన డైరెక్టర్ సినిమా ఏంటంటే మిస్టర్ బచ్చన్. తీసింది ద గ్రేట్ రీమేక్ స్టార్ హరీష్ శంకర్. ఈ సినిమా గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఒక పెద్ద వీడియోనే చేశాను, ఆ వీడియో చూడండి. ఎన్నాళ్ళు చూసాం ఇన్ని మాటలు చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మెంగబెడితే 5 తీసి నోట్లో పెడతా నీకు. ఓకే, ఇంకో రవితేజ సినిమా పేరు చెప్తాను. క్రింజియెస్ట్ ఆఫ్ క్రింజియెస్ట్ విక్రమ్ కేజీఎఫ్ స్పూఫ్ ఈగల్ సినిమా. ఏం ఈగలో ఏంటో, ఆ స్నైపర్ తో హీరోయిన్ మధ్య రొమాన్స్, 8 o'clock 12 o'clock ఫైట్స్, ఇవన్నీ చూసి బతుకుండగానే రాబందులు నన్ను పీకొని తిన్న ఫీలింగ్ వచ్చింది. డబుల్ స్మార్ట్ శంకర్. పూరి గారు, మీరు అర్జెంటుగా రిటైర్మెంట్ ఇచ్చేయటం బెటర్. ఇప్పటి వరకు తీసిన కళాఖండాల గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు ఇంక మీరు సినిమాలు తీయటం? ఈ డబుల్ స్మార్ట్ లాంటివి చూడడానిక? నెక్స్ట్ సినిమా గుంటూరు కారం. గురూజీ ఏం చెప్పాలి మీ గురించి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే లిస్ట్ ఏంటంటే ఈ సినిమాలు మీకు నచ్చిని హిట్ చేశారు, బట్ ఈ సినిమాలు హిట్ అవడం చాలా డేంజర్. వాటిల్లో ముందుగా హిట్ అయిన సినిమా తిల్లు స్క్వేర్. డీజే తిల్లు సినిమా హిట్ అవడానికి తిల్లు లాంటి వియర్డ్ క్యారెక్టర్ కాదు, స్టోరీలో క్రియేట్ చేసిన ఒక బ్లాక్ కామెడీ కూడా చాలా హెల్ప్ అయింది. బట్ ఈ సినిమాలో ఏముంటుంది చెప్పండి? స్టోరీ టెల్లింగ్ అనేది ఉండదు. సీక్వెల్ పేరుతో కుళ్ళు జోకులేసి జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేసినట్లు ఉంటుంది ఈ సినిమా. ఆల్రెడీ ఒక వీడియో చేశా. మలయాళం వాళ్ళు ఆవేశం అనే సినిమాతో కామెడీ అనే జానర్ని ఒక కొత్త రైటింగ్ తో రీడిఫైన్ చేస్తుంటే ఆ జానర్ని మనం మ్యాడ్, తిల్లు స్క్వేర్ లాంటి కుళ్ళు కామెడీల దగ్గర ఆగిపోయాం. అండ్ ఇదే జోన్ లోకి వెళ్ళే పిల్లి పిత్రే సినిమా, జీరో IQ సినిమా ఆయ్. నెక్స్ట్ సినిమా మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ అన్నారు ఈ సినిమా ట్రైలర్ లో మేమేం చూపించలేదు, మహారాజా సినిమా లాగా ట్రైలర్ లో ఏముండదు, బట్ సినిమాలోకి వెళ్ళాక డెప్త్ ఉంటది అని. సో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎలా మోసం చేస్తారని. అది వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ల్లో కూడా వస్తున్నాయి. విశ్వక్ సేన్ ఈ సినిమా ఒకటి తీసాడు అనేది కూడా జనాలకు గుర్తుండదు. నెక్స్ట్ సినిమా కాదు అసలు, ఇది నాన్ సెన్స్ గార్బేజ్. ఓం భీమ్ బుష్. ఆడియన్స్ ని లిటరల్ గా పిచ్చి పుష్పాలని కన్సిడర్ చేసి ఏమి స్క్రిప్ట్ లేకుండా తీసిన సినిమా ఇది. లాస్ట్ లో అసలైన రాడ్ సినిమా, మోస్ట్ డిసప్పాయింట్ సినిమా చెప్పే ముందు హానరబుల్ మెన్షన్స్ కూడా చూద్దాం. జాన్ సీనా తెలుగులో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. తుపాకీ అని పేరుతో మన తుప్పు రేగొట్టిన హరోం హర. థియేటర్ లో అందరి చేత శివాసనం వేసేలా చేసిన సినిమా సైందవ్. డబ్బులు ఎక్కువైపోయి ఎలా ఖర్చు చేయాలో తెలియకుండా తీసిన సినిమాలు 3 వరుణ్ తేజ్ గారు ఇచ్చారు. ఆపరేషన్ గొట్కా అండ్ ఫైనలీ దేవర. కొరటాల గారు ఏం చెప్పారండి సినిమా రిలీజ్ ముందు? ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్న ప్రమాదమే. ఇదేదో పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మటరేసినట్టు ఎన్టీఆర్ అన్న వల్ల ఏదో సినిమా హిట్ అయింది. ఎందుకు హిట్ అయిందో అందరికీ తెలుసు. మూవీ లవర్స్ కి పెద్ద చావు దెబ్బ వేశారు. నీకు దండం, దేవర 2 తీయద్దు. ఏదో ఒక ఇండివిజువల్ సినిమా తీసి కావాలంటే అది హిట్ అయ్యాక ఇది తీసుకోండి. తెలుగులో, ఇండియాలో అండ్ ఆల్సో హాలీవుడ్ లో కూడా బెస్ట్ మూవీస్ లిస్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ లిస్ట్ కూడా చేసాం, చూడకపోతే చూడండి. ఈవెన్ చాలా సినిమాలు మీరు చూడను కూడా మీకు ఉంటవి, చూడండి ఆ వీడియో. అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.